హాయ్ ఎవరీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం బీరకాయ పచ్చడి అయితే చేసుకుందామండి. చాలా సింపుల్గా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు బీరకాయ కూర, పప్పు అలానే చేసుకుంటాం కదా. బీరకాయ పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో కొంచెం నూనె వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం లేతవి తీసుకున్నాను, పొట్టు అయితే ఏం తీయను. కొంచెం ముదిరింది అయితే పొట్టు తీసుకోండి. ఇవి చాలా అంటే చాలా లాతగా ఉన్నాయి, అందుకని పొట్టు అయితే తీయట్లేదు. మళ్ళీ చాలా చిన్నగా కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటిని అయితే మనమైతే కట్ చేసి పెట్టేసుకుందాము. చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తాను, ఒక్కసారి అయితే చూసి అయితే ట్రై చేయండి. చూసారా బీరకాయలు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇప్పటికే సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయాక పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసుకొని అయితే ఫ్రై చేసుకుందాం. ధనియాలు మీ ఆప్షనల్ అండి. మిరపకాయలు కూడా కారం చూసి వేసుకోండి. మీ స్పైసీ, మీ కారం ఎంత తింటారో అంతే వేసుకోండి. ఈ మిర్చి కారం బాగుంది, అందుకోసమే ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి, ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకే మనము బీరకాయ ముక్కలు వేసుకుందాము. మళ్ళీ అన్నీ ఒక్కసారి ఫ్రై అయితే చిన్న కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, అలాగే ఒక పెద్ద సైజు టమాటో, ఇందులోకి ఒక 10 వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపేసుకుందాం. ఎల్లిపాయలు మీరు మిక్సీ పట్టేటప్పుడు వేసుకుంటా అంటే అప్పుడే వేసుకోండి, లేదు అని అంటే ఇందులో పచ్చళ్ళలోకి వేసుకున్నా బాగానే ఉంటాయి. కొంచెం టేస్ట్ కోసం చింతపండు వేసుకోండి. టమాటా వేసారు కదా, చింతపండును కొంచెం చూసి వేసుకోండి. అయినా మనకు టమాటోలు ఇప్పుడు అంత పుల్లగా అయితే ఏం వస్తలేవు కదా, అందుకోసమే కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు. ఇవన్నీ మంచిగా కలర్ ఏమంటారు, కలర్ చేంజ్ అయ్యే వరకు అన్నీ మగ్గించుకోవాలి. పచ్చివాసన అంతా పోయే వరకు మూత పెట్టేసుకుంటే మనకు తొందరగా మగ్గిపోతుంది. కొంచెం మగ్గిపోయినాయి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేస్తున్నాను. నేను జీలకర్ర అందులోనే వేసాను ఫస్ట్ వేసినప్పుడు. ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ ఫస్ట్ వేసాను. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకొని కరెక్ట్ ఒక 5 మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుందండి. మనకి బీరకాయ ముక్కలన్నీ మగ్గిపోతాయి, ఎందుకంటే మనము లాతే బీరకాయలు తీసుకున్నాం కదా, అందుకోసం. చాలా బాగుంటుందండి. అసలు మనకి ఇంకో కర్రీ అవసరం లేదు. ఈ పచ్చడితో అంత ఇష్టంగా తినేస్తాము. దీని పొట్టుతో కూడా పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇవి మగ్గించుకుందాం. ఇదిగోండి, లైట్గా పసుపు వేసాను. వేసేసుకొని అయితే మళ్ళొకసారి అయితే మొత్తం కలిపేసుకున్నాను. ఆల్మోస్ట్ మనకు ఇవి ఏమంటారు ఉడికిపోయినాయండి, ఫ్రై అయిపోయినాయి. ఇంకొక 2 మినిట్స్ ఉంచేసుకొని మనం మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం వాయిస్ అడ్జస్ట్ కండి, జలుబు చాలా అయింది. అసలు ఎంత కలర్ఫుల్గా అనిపిస్తున్నాయో కదా, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఇంకొక 2 మినిట్స్ ఉంచేసుకొని మనం స్టవ్ బంద్ చేసుకుందాం. ఇదిగోండి, మనకైతే ఇవంతా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇక స్టవ్ బంద్ చేసుకొని మిక్సీకి అయితే వేసుకుందాము. మనం రోట్లోకి ఎట్లా బరకగా పట్టేసుకుంటామో మిక్సీలో కూడా అట్లనే పట్టనట్టు పట్టండి. మరీ మెత్తగా పడితే అస్సలు బాగుండదు, కొంచెం బరకగానే పట్టండి. నేనైతే ఇప్పుడైతే కొంచెం చల్లగా అయినాక మిక్సీలోకి అయితే పట్టేసుకుంటాను. ఇందులోనే ఉప్పు, కారము, జీలకర్ర, ఎల్లిపాయ అన్నీ వేసుకున్నాను కదా, ఇక వేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ మనం మిక్సీ పట్టేసుకోవడమే. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా అయినాక నేను మిక్సీ పట్టేసుకొని తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఆఖరికి కొంచెం మెత్తగానే అయింది. ఇంకా కొంచెం బరకగా పట్టుకోండి, అట్లా పట్టుకుంటే బాగుంటుంది. నేను ఒకటే తింపిన కొత్త మిక్సీ కొంచెం మెత్తగా అయిపోయింది. ఇంకా కొంచెం బరకగా పట్టుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. తాలింపులో కట్ చేస్తే ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొంచెం పప్పులు కూడా వేసుకోండి, శనగపప్పు, మినపప్పు ఇలా వేసేసుకుంటే మనం పచ్చడి తినేటప్పుడు పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇవంతా మంచి కలర్లోకి ఫ్రై అయిపోయాక మనం మిక్సీ పట్టేసుకున్న పచ్చడను ఈ తాలింపులో వేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని ఆయిల్లోనే ఫ్రై చేయాలి.
అలా చేస్తే పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఫ్రై చేస్తుంటే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.